ప్రేమించు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ప్రకటన 3:19. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. మనము సాధారణంగా జత చేయని మారు మనస్సు, ఆసక్తి అనే 2 పదాలను దేవుని వాక్యము కలిపి చెప్తూ ఉంది. కొంతమంది ఏదో ఒక విధి అన్నట్లు మారు మనసు పొందడం నేను చూశాను. అనేక చోట్ల ఈ సహవాసపు బోధల వల్ల పశ్చాత్తాపము, తిరిగి ఇచ్చివేయడము, మనస్సాక్షిని శుద్ధిపరచుకోవడము అనేవి అందరికీ తెలుపబడుతూ ఉన్నాయి. వారు తప్పనిసరి అని దాన్ని చేస్తూ ఉన్నారు, కానీ నిజమైనటువంటి ఆసక్తితో వారు చేయట్లేదు. అయ్యో, నేను దేవుణ్ణి ఎంతగానో దుఃఖపెట్టాను గనుక నాకు పెద్ద శిక్ష రావలసింది, దొంగిలించినవి తిరిగి ఇచ్చేసినంత మాత్రాన నాకు పాప క్షమాపణ రాదు అనే గ్రహింపు కలిగి ఉండాలి. ఆసక్తి కలిగి మారు మనసు పొందితే తిరిగి ఆ పాపాన్ని ఎప్పుడు కూడా మనము చేయలేము. మనము కక్కిన దానిని ఎన్నడూ కూడా తిరగము. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. 2 పేతురు 2:22. దేవునికి, దేవుని సేవకు ఎంతో హాని చేసిన వారమని లోతుగా గ్రహించి పాడు చేసిన పనిని తిరిగి బాగు చేయాలి. ఆసక్తి కలిగి మారు మనసు పొందడం అంటే అదే. మరి మన పాత పద్ధతులలో మాసికలు వేసుకోవడానికి మనము ప్రయత్నించము. మనకు నిజమైనటువంటి ఆసక్తి గల మారు మనసు లేకపోతే మన సేవ నిలిచిపోతుంది. నీవు నా కొరకు మండుచుండట్లేదు, నీవు నులివెచ్చని స్థితిలో ఉన్నావు అని ప్రభువారు లవదోకియ సంఘానికి మారు మనసు పొందమని హెచ్చరిస్తూ ఉన్నారు. మనలో ఎంతమంది యేసు ప్రభు కొరకు మండుచు ప్రేమను కలిగి ఉన్నాము? దేవుని రాజ్యము కొరకు హృదయాలలో అగ్ని లేని ఎడల భక్తి అనేది ఒక అలవాటుగాను ఆచారంగాను మారిపోతుంది. అగ్ని మండి వెలుగునిస్తుంది. బాప్తిస్మమిచ్చి యోహాను గారు మండుచు ప్రకాశించే దీపంగా ఉన్నారు. దేవుని కొరకైన అగ్ని లేకుండా ఈ దేశంలో మనము దేనిని సాధించలేము. అగ్ని కలిగి మండే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.